హాయ్, నా పేరు అభిషేక్. ఇక్కడ నిరుద్యోగులు ఎవరన్నా ఉన్నారా? ఈ అమ్మ నిజంగా నేను తప్పితే ఎవరు లేరా? పోనీ ఉద్యోగులు? ఇప్పుడు బ్యాక్ డోర్లో జాబ్ కొట్టిన వాళ్ళు ఎంతమంది? అయ్యా, నువ్వు మొన్న ఒకటికి 2 లక్షలు కట్టావు కదా, అది బ్యాక్ డోర్. ఎవరు లేపరు, నాకు తెలుసు. అది నేను ఒక నిరుద్యోగిని. మామూలుగా క్యాంపస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నిరుద్యోగులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి, అబ్రాడ్ వెళ్ళి ఏదో పీకేద్దాం అని చెప్పి క్యాంపస్ ప్లేస్మెంట్ వద్దనుకుని అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేసేవారు. రెండో రకం, వీళ్ళకి నిజంగా ఉద్యోగాలు రావు. అది వాళ్ళ దరిద్రం, కాలేజ్ దరిద్రం, కంపెనీ దరిద్రం ఏంటనేది తెలియదు. నేను మూడో రకం. 4 LPA ఆఫర్ వస్తే బయటికి వెళ్ళి 7 LPA కొడదామని చెప్పి రిజెక్ట్ చేసి నిరుద్యోగిగా మిగిలిపోయిన రకం నేను. అది నా కేటగిరీ. నిరుద్యోగ అయితే మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి, అలాగే చాలా దరిద్రాలు కూడా వస్తాయి. నేను నా నిరుద్యోగ జర్నీని ముగించాలని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాదే పెద్ద ప్రపంచం అనుకుని మొత్తం చాలా కాన్ఫిడెంట్గా తిరుగుతాం. ఆ తర్వాత ఇంటర్వ్యూలకి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఒక ఆలోచనలో పడతాం, ఇంటర్వ్యూలు స్టార్ట్ చేస్తాం. కానీ ఎవడికో సుడి బాగా తిరిగితే తప్ప రాదు. నెక్స్ట్ గట్టి తిరిగింది చెప్తాను, నాకు వచ్చిన ప్లేస్మెంట్ చెప్తే నీకు తిరుగుతాయి 2. తిరగని రాలా. ఆ తర్వాత వచ్చాడండి మా ఫ్రెండ్, నాకు ప్లేస్మెంట్ ఇప్పించాడు. వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? రోజుకి 1500 రిఫర్ చేస్తే నాకు 3000, నీకు 3000. ఎస్, నేను ఒక ఉద్యోగిని అయ్యానే. ఆమె ర్యాపిడో డ్రైవర్. సక్సెస్ఫుల్గా ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, మంత్లీ పేమెంట్స్ వస్తున్నాయి, వీక్లీ పేమెంట్స్ ఉంటాయి ర్యాపిడోలో. సక్సెస్ఫుల్గా ఒక ఉద్యోగిని అయ్యాను. ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ ఉందేంటో తెలుసా? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్లు కన్నా నేను ఎక్కువ సంపాదిస్తున్నా. అదో వాడికి జస్ట్ కటింగ్లు అన్నీ పోగా 28,000 ఎంత వస్తాయి, నాకు రోజుకే 1500 వస్తాయి. పైగా ఇన్సెంటివ్స్ ఇంకొక 500 వస్తాయి. బైక్ మీద అమ్మాయిలు కూడా ఎక్కుతారు. కొద్ది రోజులు చేశాను. టైం ఉందండి, హ్యాపీ టైం. ఇంట్లో చెప్పలేం ర్యాపిడో కొడతామని, మన చేతిలో డబ్బులు ఉంటాయి, ఇంటి నుంచి కూడా డబ్బులు వస్తాయి. మహా అయితే ఉద్యోగం ఎప్పుడు చేస్తావరా ఎదవ్వా అన్న మాట తప్పితే ఇంకేం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇదంతా చూస్తూ చూస్తూ మా డాడీ నాకు ఒక నెంబర్ ఇచ్చి, ఇతను దుబాయ్లో ఉంటాడు, ఇక్కడైతే నువ్వు సెటిల్ అవ్వలేవు, దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వవు. సరే అని చెప్పి అమ్మ దుబాయ్ స్టేట్లు అవి బాబు మియా ఖలీఫా, బుర్జ్ ఖలీఫా ఇవన్నీ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దుబాయ్ అనుకొని వాడితో మాట్లాడాను. వాడు చెప్పిన మాటలు ఉన్నాయి బాబు. ఫస్ట్ చెప్పడం 25 LPA ఫిక్స్ నీకు అన్నాడు. సరే 25 LPA అంటే ఇప్పుడు ఉన్న వర్క్ ఏంటి, ఏం చేయాలి నేను? ఆయిల్ తవ్వాలా, ఏ గృహల్లో చేయాలా, లేదంటే గోట్ లైఫ్లో పృథ్వీరాజ్ అవుతానా? ఇప్పుడు దాకా నేను మహేష్ బాబు అనుకుంటున్నాను, పృథ్వీరాజ్ని ఏమన్నా చేస్తారా ఏంటి అని చెప్పి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దుబాయ్లో పైథాన్ డెవలపర్ నువ్వే. అరే మరి నేను అంత తిరుగుగా కనబడుతున్నానా? దుబాయ్లో సాఫ్ట్వేర్ ఏంటి అసలు? యూకే కదా, యూకే US వెళ్తే అక్కడ సాఫ్ట్వేర్ అంటే ఓకే వెళ్ళొచ్చు, ఒప్పుకోవచ్చు. దుబాయ్ సౌదీల్లో సాఫ్ట్వేర్ అంటున్నాడు వాడు. నేను అడిగాను, అన్నా నువ్వు చెప్తుంది అస్సలు నమ్మడానికి లేదు, అసలు దుబాయ్ వెళ్ళి సాఫ్ట్వేర్ ఎలా వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నావు నువ్వు? ఏ యూకే US అన్నా ఒప్పుకొని, యూకేలో మార్కెట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అది కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే నేను ఏదో పీకొచ్చాను. నువ్వు ఇన్ వర్స్ట్ సినారియోస్ నువ్వు క్యాబ్ డ్రైవర్ అన్నా సరే దుబాయ్లో నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను ర్యాపిడో డ్రైవర్ని ఇక్కడ అని చెప్పాను వాడికి. దానికి వాడు చెప్పిన మాట, నువ్వు చైనా వెళ్ళి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతావా అని అడిగాడు. మరి యూకే వెళ్ళి నువ్వు సాఫ్ట్వేర్ ఎందుకు అవుతావు? నువ్వు చైనా వెళ్ళి ఆంధ్రా పిండి వంటలని పెట్టి వర్కౌట్ అవుద్ది, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని పెడితే వర్కౌట్ అవ్వదు అని. వద్దు బాబోయ్ అన్న, నువ్వు చాలా తేడా కొడుతుంది. అయినా సరే ఓకే నేను మేనేజ్ చేస్తాను ఏదో ఒకటి. ఏంటి ప్రాసెస్ అని అడిగితే 5 లక్షలు అవుద్ది మొత్తం, 3 లక్షలు నాకు అడ్వాన్స్ కొట్టు, 2 లక్షలు వీసా ప్రాసెసింగ్లో కొట్టు అన్నాడు. 3 లక్షల ఎప్పటికి కొట్టాలని అంటే, మన దగ్గర 3 స్లాట్లు ఉన్నాయి, ఒక స్లాట్ నీకు బ్లాక్ చేసేస్తాను, 1 లక్ష కొట్టి ఇప్పుడు అన్నాడు. నా అకౌంట్లో మెట్రో టికెట్ తీసుకోవడానికి డబ్బులు లేవు, అలాంటిది నువ్వు 1 లక్ష కొట్టు అంటున్నావు. పైగా 5 లక్షలు ఉంటే నేను దుబాయ్ వచ్చి అక్కడ మోసపోను, ఇక్కడే ఏదో ఒకటి పీకుతాను నేను. కనీసం బ్యాక్ డోర్లో 2 లక్షలు కట్టుకుంటే ఆడేదో ఒక జాబ్ ఇస్తాడు నాకు. ఇదొక హైలైట్ అయితే నెక్స్ట్ ఇంకొక ఫోన్ కాల్ కూడా చేయించారు మా డాడీ. అదేంటి? స్వచ్ఛమైన బ్యాక్ డోర్ జాబ్.
2 లక్షలు కొడితే 3 నెలల ఆఫర్ లెటర్ ఉంటుంది, నేను టీసీఎస్లో ఉంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా డాడీకి తెలియని విషయం ఏంటంటే టీసీఎస్లో బ్యాక్ డోర్ ఉండదంట. ఆ పెద్ద మనిషి చెప్పాడు నాకు. అయినా సరే ఫోన్లే వెళ్ళి ఒక రాయి వేద్దాం, ఒక ట్రైల్ వేద్దాం అని చెప్పి వెళ్ళాను. ఒక వైష్ణవి బ్లాక్ అనుకుంటా, బ్లాక్ పేరు కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు, బయోడైవర్సిటీ దగ్గర ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ చూశాను. వెళ్ళి చూస్తే వాళ్ళ ఆఫీస్ క్యాబిన్ మా బాత్రూమ్ కన్నా చిన్నగా ఉంది. అందులో ఒకే ఒక ఎంప్లాయీ ఉంది, ఒక్క ల్యాప్టాప్ పట్టుకుని ఉంది అంతే. పక్కన పేపర్ లేవు, నా రెజ్యూమ్ ఉంది అక్కడ. నా రెజ్యూమ్ ఉంది. నా రెజ్యూమ్ నేను ఎవడికో పంపితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిందో ఫస్ట్ నాకు అది తెలియట్లా. నా రెజ్యూమ్ తర్వాత కూడా కింద ఇంకో 4-5 రెజ్యూమ్లు ఉన్నాయి. మైండ్లో నాకు వెంటనే విక్రమార్కుడు మేము తిరుగుతుంది, రెండరా మంచి బెల ఉన్నారు చిన్న చిన్నగా అందరూ బాగున్నారని చెప్పి. అంతమంది గొర్రెలా నేను ఒక్కడిని అనుకున్నాను, నాలాంటి చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు చెప్పడం ఇంకా అయ్యో బాబాయ్ గాల్లో లేపారు. 2 months ట్రైనింగ్, ఒక ల్యాప్టాప్ ఇస్తాం మీకు, వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చినా సరే మా హెచ్ఆర్ ఇక్కడ కుర్చీలో కూర్చుంటే మేము అలాగా కింద కూర్చోవాలి, ట్యూషన్కి వెళ్ళినట్టు ఉండేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నా సరే. శాలరీ వేస్తానన్నారు. ఇది ట్రైనింగ్లో 20,000, పోస్ట్ ట్రైనింగ్ ఆన్ బోర్డింగ్ 40,000. ఫిగర్లు మాత్రం మంచి టెంప్టింగ్గా ఉన్నాయి. 20,000 40,000 మంచి ఎగ్జైటింగ్గా ఉన్నాయి. నువ్వు అర్జెంటుగా నా మాటిని నువ్వు పని చేయి. ఫస్ట్ స్టార్టింగ్ 20,000, పోస్ట్ ట్రైనింగ్ 40,000, జస్ట్ పే 3 lakhs అన్నారు. 5 నుంచి 3కి వచ్చిందా, ఓకే వెరీ గుడ్. ఎప్పటికి కట్టాలి మేము అంటే ఈవినింగ్ కల్లా కట్టేస్తే సరిపోద్ది. ఏం మాట్లాడుతుంది మీరు, అడుగుతుంది 100 కాదు 1,00,000. నిజంగా చెప్తున్నాను, మళ్ళీ నా దగ్గర మెట్రోకి టికెట్కి డబ్బులు లేవు మ్యామ్. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మొదలవుద్ది చుట్టాల నుంచి రిఫరెన్స్లు, రికమెండేషన్లు. ఒక అంకుల్ ఉంటాడు ప్రతి బ్యాచ్లోని, సాఫ్ట్వేర్ వాడే తిప్పుతున్నట్టు ఫీల్ అవుతాడు. బొక్కడికి పైథాన్ అని పదం తప్పితే ఇంకేం తెలియదు. ఏ చేసే అంటాడు, ఏ ఫుల్ ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా తెలియదు అడికి, ఏ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఏ చేసి సైబర్ సెక్యూరిటీ చేసే. మొన్న రీసెంట్గా నేను ఏ నేర్చుకుంటే వచ్చాడు ఒక అంకుల్, ఏం చేస్తున్నారా అన్న. ఏలోని ఇలాగ వర్క్ నేర్చుకుంటున్నాను, కొంచెం ఏతో వీడియోస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, నేర్చుకుంటున్నానంటే అత్తయ్యకి చెప్పుకో నాకు మొహమ్మద్ ఖాన్ లిప్ కిస్ వీడియో చేయాలంటాడు. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందండి మీకు. అత్తయ్య ఏమంటుందని కాదు, ఫస్ట్ మీకు పోలీసులు ఏమంటారో మీకు తెలియట్లా. ఇక్కడ మీ ఫోటో ఏలోకి వెళ్ళి ఎవడెవడో తర్వాత వాడతాడని మీకు తెలియట్లా. జస్ట్ వీడియోలు చేసే అంటున్నాం అంతే. తెచ్చాడు రిఫరెన్స్, ఎక్కడ అనుకుంటున్నారు, స్విట్జర్లాండ్లో సాఫ్ట్వేర్ చేయమంటున్నాడు అతను. ఆల్రెడీ నేను నాన్ వాయిస్ ప్రాసెస్కి సెలెక్ట్ అయ్యి బయటకు వచ్చా. చెప్పాను కదా 4 LPA ఆఫర్ లెటర్ వస్తే దాన్ని రిజెక్ట్ చేసి బయటకు వెళ్ళి 7 LPA కొడదామని అనుకుని నిరుద్యోగం మిగిలిపోయిన రకం నేను. ఇలా ఉంటారు మన చుట్టాలు, రిలేటివ్స్ అందరూ. ఇలాంటి టైంలో మన ఇంట్లో ఒక పెద్ద డిసిషన్ తీసుకుంటారు, ప్రైవేట్ జాబ్స్ పని అవ్వట్లేదు, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేద్దాం. హే అక్క గవర్నమెంట్ జాబా ఏ జాబ్కి అక్క మిమ్మల్ని ప్రయత్నించమంట? ఐఏఎస్ అని మాత్రం చెప్పండి, మా నాన్నగారు అదే చెప్పారు. మా నాన్నగారు రీసెంట్గా హైదరాబాద్ వచ్చారు. ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఏం చెయ్యాలో ఏంటో ఏం తెలియక ఏం చేస్తామంటే ఇలాగా చాలా కాంపిటీషన్ ఉంది, మనకి ప్రైవేట్ జాబ్స్ అసలు వర్కౌట్ అయ్యేలా లేదు. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయినా సరే, నీకు జాబ్ వచ్చినా సరే, రిజిస్ట్రేషన్ కాంపిటీషన్లో నువ్వు నిలబడతావో లేదో తెలియదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే 2027 కాకినాడ కలెక్టర్ కింద ఊరొచ్చి 12th ఫెయిల్ సినిమా చూసే అంతవరకు అసలు యూపీఎస్సీ అని ఒకటి ఎగ్జిస్టింగ్ అని కూడా నాకు తెలియదు. గట్టి మాట్లాడితే కాకినాడ కలెక్టర్ కూడా తెలియదు నాకు. కలెక్టర్కి ఇంకా మా కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు నాకు. మొన్న 12th ఫెయిల్ సినిమా చూసిన తర్వాత కలెక్టర్ అయ్యే ప్రాసెస్ తెలుసు. మా నాన్నగారు చాలా సింపుల్గా, నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రిలిమ్స్ మెయిన్స్ ఈ 2 క్రాక్ చేస్తే నీ లైఫ్ సెట్. నాన్నగారు 12th ఫెయిల్ సినిమా చూసారా? చూశాను. అందులో ఐఏఎస్ అవ్వడానికి ఎంత ప్రాసెస్ ఉందో చూసారా? చూశాను అన్న. మరి నేను అసలు ఐఏఎస్ అవుతానని అసలు ఎలా అనుకున్నారు మీరు? నేను నాన్ ఐటీలో యాప్టిట్యూడే క్రాక్ చేయలేకపోతున్నాను నేను.
నాన్ ఐటీలో ఫస్ట్ రౌండ్కే దిగారు, నువ్వు మా కంపెనీకి పనికిరావు అంటున్నారు. అలాంటిది మీరు నన్ను అసలు 12th ఫెయిల్ సినిమా చూసి నేను ఐఏఎస్ అవుతానని ఎలా అనుకున్నారు? మా డాడీ దానికి చాలా చక్కగా ఒక సమాధానం చెప్పారు. ఆ హీరోకి నీకు ఒక సిమిలారిటీ ఉందేంటో తెలుసా? ఏంటి నాన్నగారు అంటే, వాడు 12th ఫెయిల్, నువ్వు 12th ఫెయిల్. అంటే అది వాడు వాళ్ళ ఊర్లో చదువు చెప్పకపోయింది, నేను చదవకపోయింది, అంతేకాకుండా వాడికి అందరూ హీరోయిన్ ఉంది, నాకు హీరోయిన్ కూడా లేదు. అది నా దరిద్రం. కనీసం మా డాడీ ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నా నాకు పర్లా, డైరెక్ట్గా ఐఏఎస్ అంటున్నారు. ఓకే, ఇది కొంచెం నా మీద ఏదో ఉన్న అతి నమ్మకంతో వీ కెన్ మేనేజ్, ఒప్పుకోవచ్చు. కానీ కాకినాడకే రావాలంటున్నారు చూడండి, అది కొంచెం అది. కాబట్టి నాన్నగారు, నేను ఏదో రోజు ఏదో జాబ్ కొడతాను, ఇంతమంది ఉన్నారు, ఏదో రెఫరెన్స్ ఇస్తారు, ఐఏఎస్ మాత్రం నేను అవ్వలేను. ఓకే, దట్స్ మై సెట్. థ్యాంక్ యూ.